ప్రియమైన చరణ్ గారికి, నేను మీ అభిమానినండి. అభిమాన? కొత్తగా ఈ అభిమాన్ ఎవరు? నాకు మీ మ్యూజిక్ ఆల్బమ్ అంటే చాలా ఇష్టం అండి. మీరు నన్ను గమనించినా గమనించకపోయినా ప్రతి క్షణం నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను. ప్రతి క్షణం నేను మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. మీ పాటలు వింటూనే ఉంటాను. ఎవరు నాన్నా? నాకేం తెలుసు మమ్మీ, ఎవరో అభిమానం అంటుంది కదా. త్వరలో మ్యూజిక్ ఆల్బమ్ కాంపిటీషన్స్ ఉన్నాయని తెలిసింది. అందులో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారని నా నమ్మకం. అందుకే ఒక వీరాభిమానిగా నేనొక పాట రాసి మీకు పంపిస్తున్నాను. నచ్చితే ట్రై చేయొచ్చుగా. పాట రాసి పంపించిందా? రే, ఆ అభిమాన్ అంత ప్రేమగా పాట రాసి పంపించిందంటే ఖచ్చితంగా ఆ పాట బాగుంటుందిరా. అవునరా, ఒకసారి పాడు. పాడనయ్యా. నిజంగా పాట చాలా బాగుందిరా. అవును చరణ్, మీ అభిమాన్ ఎవరో కానీ పాట అద్దరు కొట్టేసింది. ఈ పాట గాని మీరు పాడితే ఖచ్చితంగా విన్ అవుతారు. అయితే నేను పాట రాయిద్దా? ఇప్పుడు రాసి వినిపించావుగా. ఇలాంటి పాట ఇంకొకటి రాస్తే వాడు కాంపిటీషన్స్ కి వెళ్ళాడు, హాస్పిటల్ కి పోతాడు. ఈ అభిమానం ఎవరో తెలియదు కానీ పాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీనికే ట్యూన్ చేస్తాను. సడన్ గా అభిమాన్ అంటూ లెటర్ రాసింది, పాట పంపించింది. ఇంతకీ ఎవర్రా అభిమాని? డీటెయిల్స్ ఏమీ లేవా? ఏదో ఫోన్ నెంబర్ ఉంది మమ్మీ, నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. నేను రాసిన పాట మీకు నచ్చిందా? నచ్చడం ఏంటండి, అద్భుతంగా రాశారు. మీరిలా పాట పంపించడం కాకుండా డైరెక్ట్గా మీరే తెచ్చుంటే ఇద్దరికి పరిచయం జరుగుండేది కదా. మన పరిచయం ఎప్పుడో అయిపోయిందండి. పరిచయం ఏంటి, మన మధ్య బంధం కూడా ఉంది. బంధమా? అదేంటండి? అంటే అది అభిమానిగా మీతో నాకు బంధం ఉంది అంటున్నాను. ఓహ్, మిమ్మల్ని ఒకసారి కలవాలండి. ఖచ్చితంగా. మీరు కాంపిటీషన్లో గెలిచిన తర్వాత నేనే మీ ముందుకొస్తానండి.
అంటే చరణ్ అంటే ఆ అభిమానికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, ఓకే. మరి పల్లవి ఎవరితో మాట్లాడుతున్నట్టు? చరణ్, ఏంటి మమ్మీ? రే, నీకా లెటర్ పంపించి పాట పంపించిన అమ్మ ఎవరో కాదురా, పల్లవి. హలో, ఏంటి మమ్మీ నువ్వనేది? అవునరా, నువ్వు ఇటు పక్క ఫోన్లో మాట్లాడుతున్నావా, అటు పక్క అది ఫోన్లో మాట్లాడుతోంది. రా. ఇదేంటి ఫోన్ మాట్లాడడం లేదు? రే, చరణ్ని తీసుకెడుతున్నారేంట్రా? పల్లవి దొరికిపోతుందేమో. హే, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. లేదు, వాడికి అభిమానని పేరు పెట్టి లెటర్ రాసింది, పాట రాసింది నువ్వే కదా? ఇప్పుడు చరణ్తో ఫోన్లో మాట్లాడింది నువ్వే కదా? అబ్బే లేదు. ఒక్క నిమిషం ఉండు. ఏమైంది చరణ్, ఇదే కదా? అమ్మా, ఈ నెంబర్ వేరు, తన నెంబర్ వేరు. ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది. పల్లవి మాట్లాడుంటే గనక ఇప్పుడు తన చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవ్వాలి కదా. మీరు అనవసరంగా పొరపాటు పడ్డారు. అయినా అంత అద్భుతమైన లిరిక్స్ ఈ మొహానికి ఏమొస్తాయి? పదండి పదండి.